హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. చాలా వీడియోస్లలో నేను కూడా చెప్తుంటాను, ప్రాపర్టీస్ కొనండి, ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, పిల్లల ఫ్యూచర్కి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అదే చెప్తారు. నేను కూడా చాలాసార్లు చెప్పిన అండ్ అది 100% మంచి మీకు సజెషన్. కానీ ఫస్ట్ టైం ఎక్కడ ప్రాపర్టీలు కొనొద్దు, అసలు ఎలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అండ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలంటే మనం ఎలాంటి ఏరియాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మన పర్పస్ అనేది క్లియర్ ఉండాలి. అంటే మనం రెసిడెన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, కమర్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇండస్ట్రియల్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అన్నది చూసుకోవాలి. ఒకవేళ ప్యూర్లీ మనం కనుక రెసిడెన్షియల్లో ఒక ప్లాట్ లాంటిది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఏ జోన్లో ఉన్నదన్నది తెలుసుకోవాలి. సో జోన్ అనేది ఏంటంటే మనకి R1, R2, R3, R4 ఇలా జోన్స్ అనేది ఉంటాయన్నమాట. R1 జోన్ అనేది అన్నిటికంటే బెస్ట్, ఎందుకంటే అది ప్యూర్లీ రెసిడెన్షియల్ జోన్ కాబట్టి. సో ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి R2, R3 జోన్స్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాకి నియర్ బై ఉండడం, కొన్ని బఫర్ జోన్స్కి నియర్ బై ఉండడం, ఇలాంటి వాటికి ఉన్నప్పుడు కొంచెం చూసుకోవాలన్నమాట. సో దీంట్లోనే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తారు చాలామంది ఏంటంటే Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అంటారు. అంటే 1,00,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా దగ్గర ఒక డిమాండ్ ఉంటుంది, ఒక 10,000, 50,000 అలాంటి పాపులేషన్ ఉన్న ఏరియాలో ఒక రకంగా ఉంటుంది. సో ఈ Tier 1, Tier 2, Tier 3 సిటీస్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసే చోట ఏదైతే ఉందో చుట్టుపక్కల ఏ విధమైన గ్రోత్ వస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నది కూడా చూసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. R1 జోన్లో కొంటే ఎప్పుడు కూడా బాగుంటుంది. తర్వాత R2, R3 జోన్స్ అంటే సరౌండింగ్ ఒకసారి మీరు లైవ్లో వెళ్ళి చూడండి. ఓన్లీ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకున్నంత మాత్రాన సరిపోద్దు. అక్కడ సరౌండింగ్ గ్రామ నక్ష కానీ, సో వాళ్ళ దగ్గర వాళ్ళు లేఅవుట్ సంబంధించిన ఏరియాతో పాటు సరౌండింగ్ విలేజ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, విలేజ్ మ్యాప్ ఎలా ఉంది, సో ఈ టౌన్కి సంబంధించింది, డిస్టిక్కి సంబంధించింది, ఫర్దర్గా ఇక్కడ ఏమేమి ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి, సో చెరువు కట్టు లాంటిది ఏమైనా ఉన్నాయా, ఇది చూసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా, ఇది కూడా చూసుకోవాలి. అంటే మనం ఎప్పుడైనా కానీ కొన్న ఏరియా మీడియం కానీ హైట్ ఉంటే బాగుంటుంది, కానీ మరీ లో ఉండి మరీ డౌన్ ఉండి నీళ్ళు వస్తే మన ఇంట్లోకి వచ్చే విధంగా అలాంటి ఏరియాలలో ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే అక్కడ మీరు తీసుకుంటుందంటే ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని తర్వాత ఏంటంటే అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి మనం. ఆ తర్వాత ఏంటంటే చాణక్యుడు కూడా ఏం చెప్తారంటే, ఎక్కడైతే రెగ్యులర్గా కొట్లాటలు జరుగుతాయో, ఎక్కడైతే బాగా గొడవలు జరుగుతుంటాయో అలాంటి ఏరియాలో దయచేసి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను నేను. ఎప్పుడు కూడా కొట్లాటలు జరిగే ఏరియాలో అస్సలు ఉండొద్దు. అండ్ అదేవిధంగా ఎక్కడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అలాంటి ఏరియాలో కనుక బోర్ నీళ్లు కానీ, అంటే నీళ్లు మంచిగా ఫెసిలిటీ లేకపోతే కూడా కొనకండి. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో అన్నీ ఉన్నా కూడా నీళ్లు లేకపోతే యూజ్లెస్ అది మళ్ళీ. కాబట్టి నీళ్లు అనేది పుష్కలంగా ఉండాలి. బోర్ వేస్తే 150 ఫీట్లకో 200 ఫీట్లకో ఈజీగా నీళ్లు పడే విధంగా ఉండాలి. అలాంటి ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అది నల్ల నెల కావచ్చు, ఎర్ర నెల కావచ్చు, ఏదైనా కావచ్చు, రెడ్ సాయిల్ ఆర్ బ్లాక్ సాయిల్. సో ఇది చూసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనకి అదే విధంగా ఏంటంటే సరౌండింగ్ ఎంత డిస్టెన్స్ లోపల టౌన్స్ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ లోపల మనకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. చూడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. చుట్టూ చెరువులు ఉండి మధ్యలో మన వెంచర్ ఉంటే అలాంటి చోట్లలో కూడా చాలా వరకు ప్రిఫరబుల్ కాదు. అండ్ అదేవిధంగా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు నేను. ఎక్కడైతే స్లమ్ములు బస్తీలాగా ఉన్నాయా, కాలనీస్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉన్నాయా, ఈ ఏరియా ఎలా ఉంది, ఇక్కడ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజులలో నెక్స్ట్ మనకి ఎలాంటి కేటగిరీ ఉన్న పీపుల్ ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎలాంటి కేటగిరీ పీపుల్ ఇక్కడ వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటారు, ఏ కేటగిరీ పీపుల్ ఇక్కడ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది, సరౌండింగ్ ఏ కేటగిరీ పీపుల్ ఉన్నారు. సో అలాంటిది కూడా చాలా చాలా ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పిన జైసా సంగత్ వైసా అసర్. సో ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి ఆలోచనలు అలాంటి అలవాట్లు వస్తాయి. అండ్ మనం బడ్జెట్ పెడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు కూడా సో రేపటి రోజు అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రీసేల్కి వెళ్ళినా కూడా ఈజీగా రీసేల్ అవ్వాలంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి సరౌండింగ్ ఎంప్లాయ్మెంటు, సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేదా, మంచి వాటర్ కనెక్టింగ్ ఉందా లేదా, సో నీళ్లు తొందరపడుతున్నాయా లేదా, సో తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్స్ కానీ బాగా మనకి ఎక్కడైతే ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉండే విధంగా కానీ, లేదా చాలామంది ఇంకొకటి కూడా మిస్కన్సెప్షన్లో ఉంటారు ఏంటంటే హైవేలకు దగ్గర కొనాలనుకుంటారు. హైవేలకు దగ్గర ఉన్నంత మాత్రాన రేట్లు పెరగవు, హైవే నుంచి దూరం ఉన్నంత మాత్రాన అసలే పెరగవు, తగ్గిపోతాయి అనేది కూడా ఏముండదు. హైవేలకు కొనడం ఇంపార్టెంటే, కానీ హైవేలతో పాటు జంక్షన్లకి కొనడం, టౌన్స్కి దగ్గర కొనడం వేరే ఉంటుంది.
అండ్ ఒక ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎంత దూరంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక హైవే నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఫ్యూచర్లో మనం తొందరగా సేల్ చేసుకునే విధంగా ఉంటుంది. అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ లేని దగ్గర అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు మనం రోడ్ కనెక్టివిటీ లేని దగ్గర తక్కువలో వస్తుంది అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు రీసేల్ చేసే టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రోడ్ లేకపోవడం, తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ ఉంటాయి. అందుకే రోడ్ రావడానికి పోవడానికి రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్, జెడ్పీ రోడ్స్ అంటారు, దీన్నే గ్రామ పంచాయత్ రోడ్స్ అని కూడా అంటారు. సో ఇలాంటి రోడ్కి దగ్గర ఉన్నది లేదా రోడ్ కనెక్టింగ్ ఉన్నది ఈజీగా మనం ఒక కార్ వేసుకొని వెళ్ళినా కూడా ఒక 6 to 12 feet మినిమం రోడ్ ఉండే విధంగా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ లేఅవుట్లలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మరీ ముఖ్యంగా కనీసం ఒక 33 feet 40 feet రోడ్డు ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది. ఇవన్నీ చూసుకోకుండా ఏదో బఫర్ జోన్లో పోయి లేదా చుట్టుపక్కల ఏదో మనకి చెరువులు, కుంటలు లాంటిది ఉండి లేదా చుట్టుపక్కల మొత్తం అంతా స్లమ్ ఏరియా లాగా ఉండి లేదా చుట్టుపక్కల అంతా కూడా ఎంత ఎంప్లాయ్మెంట్ లేదు, అక్కడెక్కడ కూడా నీళ్లు సరిగా పడట్లేదు, మొత్తం నేలంతా కూడా మొత్తం రాళ్ళు రప్పలే ఉన్నాయి, అలాంటి ఏరియాలో కూడా కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ అదేవిధంగా కొన్ని ఏరియాస్ ఎట్లుంటాయంటే మరీ మెత్తగా ఉంటాయి ల్యాండ్. సో ఇక్కడ ఒక పిల్లర్ వేస్తే, ఒక ఇల్లు కడితే 5 ఏళ్ళకే 10 ఏళ్ళకే కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. సో అక్కడ సాయిల్లో కూడా స్ట్రెంగ్త్ ఉందా లేదా అన్నది కూడా మనం చూసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు చాలామంది చూస్తారంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్కి వెళ్తారో అప్పుడు ఇలాంటివన్నీ చూస్తారు, కానీ ప్లాట్ కొనేటప్పుడు ఇలాంటివి కూడా చూసుకుంటే మనకి ఫ్యూచర్లో అద్భుతంగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో మీకు రియల్ ఎస్టేట్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఎనీ టైం ఈ తమ్ముడు సంజయ్ నాయక్ని మీరు కాల్ చేయొచ్చు. సో సంజయ్ నాయక్ అని మీరు ఎనీ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా ఫస్ట్ ఫోటో, ఫస్ట్ నెంబర్ నాదే ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక్కసారి మాకు కాన్సల్ట్ అవుతే మీకు రియల్ ఎస్టేట్ పరంగా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మీరు మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు లేదా ఇన్వెస్టర్స్, బయర్స్ ఎవరైనా కావచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా, ట్రైనింగ్ కావాలన్నా ఎనీ టైం ఈ బ్రదర్ని కన్సల్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.